టౌన్లో నేను ఉమ్మడి రాష్ట్రంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంగారెడ్డి పట్టణానికి 4 ఊళ్ళ నలుదిక్కుల ఉమ్మడి 4 దిక్కుల 4 దిక్కుల నాలుగు దిక్కుల నలుమూలల మధ్యలో సంగారెడ్డి పట్టణానికి సంబంధించిన డ్రింకింగ్ వాటర్ నేను మున్సిపల్ కౌన్సిలర్గా మున్సిపల్ చైర్మన్గా కౌన్సిలర్ కాకముందు కూడా మరి సంగారెడ్డి టౌన్లో 6, 7, 8 ఫీట్ల లోతులో ఆడవాళ్ళు సంగారెడ్డి టౌన్లో గుంతలలో దిగి నీళ్లు పట్టేవాళ్ళు. అందులో కొన్ని కొంత మంజీరా నీళ్ళు కొంత బోర్ నీళ్ళు కలిపి వచ్చేది. 2004 నేను ఎన్నికల పోటీ ఇచ్చినప్పుడు సంగారెడ్డి టౌన్లో ఈ 6, 7, 8 ఫీట్ల గుంతలు పోవాలి. ఫస్ట్ గ్రౌండ్ మీద ప్యూర్ మంజీరా వాటర్ 1 గంటన్నర రావాలి, రోజు రావాలి. నువ్వు ఎమ్మెల్యే గెలవాలంటే మాకు ఇది చేసి పెట్టు అని సంగారెడ్డి టౌన్ పబ్లిక్ కింది పదాలు కటకము, రామ్నగర్, రాజపేట్, బాబానగర్, అటు నాసాపేట మొత్తము, అటు ప్రశాంత్ కానీ, రెవెన్యూ కానీ, మంజీరా కానీ, ప్రశాంత్ కానీ, ఇలా కొన్ని అన్ని బస్తీలు తీసుకుంటే ఎటు తీసుకొచ్చామంటే కానీ ఇటు 4 దిక్కుల 4 దిక్కుల పార్ట్ ఆఫ్ చౌరస్తా ఇవన్నీ కూడా మంజీరా నీళ్ళు కావాలని డిమాండ్ అయితే నేను 2004 ఎమ్మెల్యే అయిన తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర 2005లో స్కీమ్ మూవ్ చేసి ఈ గుంతలు టౌన్లో ఉన్న గుంతలు పోవాలి, గ్రౌండ్ మీద వాటర్ రావాలి, ప్యూర్ మంజీరా వాటర్ రావాలని 230 కోట్ల రూపాయలతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర మూవ్ చేసిన. దానికి సంబంధించి సంగారెడ్డి టౌన్లో 12 ట్యాంకులు గుంతలు పోవాలి. ఓన్గా రాజాపేటలో ఫిల్టర్మెంట్ చేసుకొని ఓన్ ఇంటర్మెంట్ డైరెక్ట్ గా జనాలకు పబ్లిక్ వాటర్ మనమే ఫిల్టర్ చేసి డిజైన్ చేసిన పనులు పూర్తి చేసిన పనులన్నీ చేసిన తర్వాత అది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానికి దాదాపు నాకు 3 నుంచి 4 సంవత్సరాలు పట్టింది ఆ ప్రాజెక్ట్. 230 కోట్లతోటి. అయితే అదే రోజులలో ఆ రోజుల్లో డబ్బు చాలా కష్టమైన పరిస్థితులు ఉంటుంటే చాలా మంది పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కనెక్షన్ తీసుకోవాలంటే 3,000, 5,000 కట్టాల్సి వస్తుంది. కానీ అప్పుడు అంత డబ్బు వాళ్ళు చెల్లించలేరు కాబట్టి ఫీజులు చెల్లించలేరు కాబట్టి కౌన్సిల్ నేనే ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి కౌన్సిల్ నేను గెలిపించిన వాళ్ళు ఎమ్మెల్యే కాబట్టి కౌన్సిల్ ఒక తీర్మానం చేయించిన కనెక్షన్ ఫ్రీ కనెక్షన్ ఇచ్చినారు. ఎవరు దగ్గర చెప్పుకుంటూ వాళ్ళకి కనెక్షన్ ఇచ్చిన దాని మీద రెగ్యులేషన్ ప్రాజెక్ట్ ఇచ్చిన. అది పైపులు కొనుక్కోవడం కానీ ఫిట్టింగ్ ఛార్జెస్ డైరెక్ట్ గా ఎవరైతే కనెక్షన్ తీసుకుంటారో వాళ్ళకి ఎందుకంటే గుంతలలో పూర్తి చేసాం. డైరెక్ట్ గా పైప్ లైన్ ఎవరైతే అంటే దాదాపు 4 లక్షలకి 12 ఎంతమంది 1000 మందికి ఇచ్చినాము. 4 లక్షలకి ఎంతమందికి ఇచ్చినప్పుడు ఐడియా ఉందా? ఇప్పుడు ఎందుకు కనెక్షన్ ఇప్పుడు అంటే నేను దాదాపు ఒక 18,000 మంది తగ్గించాను. 18,000 మంది తగ్గించాను. దాని తర్వాత 10 ఏళ్ళు మీరు చేసుకున్నారు. సరే అట్లా సంగారెడ్డి పట్టణానికి గుంతలు లేని సొంత ఫిల్టర్మెంట్ ఇచ్చినాం. అయితే ఇక మధ్యలో నేను 2014 రాష్ట్రం డిమాండ్ అయింది. అయిన తర్వాత నేను గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన. సరే 10 ఏళ్ళు లేదు. మధ్యలో బీసీ పరిమితి వచ్చింది, కొంత ప్రాంతాలు పెరిగినాయి, కొంత అంతా సిస్టమ్ అంతా డిస్టర్బెన్స్ అయింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే లేకపోయినా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి నేను ఒక 1 ఇయర్ నుంచి ఎస్ఎస్ఎల్ స్టార్ట్ చేసిన. 1 ఇయర్ నుంచి ఎవరు చెప్తున్నావు గోపాల్ అయితే స్టార్ట్ చేసిన. ఒక 1 ఇయర్ నుంచి సంగారెడ్డి పబ్లిక్ కి ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ చౌరస్తాలో చాలా కాన్సెప్ట్ ఓడే కాలు కానీ, బ్యాంక్ కాలు కానీ, ఆఫీస్ కాలు కానీ, కలెక్టర్ ఆఫీస్ పక్కన కాలు కానీ,
ఏదైతే కొన్ని స్లమ్లలో కానీ జనాభా పెరిగింది, అంటే పెరిగింది, కొత్త కాలనీస్ వచ్చినాయి. చాణక్య భూమి అనేది రాజపల్లి 11 కాలనీస్ ఉన్నాయి. ఏమిటి గీతనగర్ 13 కాలనీస్ వచ్చినాయి. 18 కాలనీస్ రాజపల్లి ఏది అది కూడా 18 కాలనీస్ వచ్చినాయి. అక్కడే ఎంఆర్ఎఫ్ కాలనీ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, చాలా కాలనీలు కూడా ఉంది, ఆర్టీసీకి చాలా ఉన్నాయి కదా. సరే ఈ మధ్యలో ఒక 1 year నుంచి నేను రివ్యూ చేస్తూ అధికారులతో మా పబ్లిక్ హెల్త్ అధికారులు, మున్సిపల్ ఆర్డినెన్స్, మిషన్ పనిచేయడంతో 2-3 సార్లు కలెక్టర్ గారి సమక్షంలో చేసినాం. అదంతా జరిగిన తర్వాత కొంత కన్సల్టెంట్ పెట్టించి ఒక ఎస్టిమేషన్ వేయించిన. అంటే ఇప్పుడు మనకున్న ఆలోచన ఏంటంటే ఇప్పుడు మనము ఫుల్ఫిల్గా అంటే ఇప్పుడు మందిరంలో మనకు ఆల్రెడీ ఇంటెక్వెల్, ఇది కాక ఇంకా ఇంటెక్వెల్ మందిర లోపలికి నది లోపలికి ఇంటెక్వెల్ చేసుకోవాలి. ఫిల్టర్ మళ్ళీ పెంచాలి, కెపాసిటీ పెంచాలి, మళ్ళీ అదనంగా ట్యాంకులు కట్టాలి, కొత్త కాలేజీలో కొత్త లైన్ వేయాలి, డిస్ట్రిబ్యూషన్ లైన్ చేయాలి. రోజుకి 1 గంట 2 గంటలు మనము మందిరాన్ని ప్యూర్గా మనమే ఫిల్టర్ చేసి అదనంగా చేసి ఇచ్చేటట్టు మిషన్ భగీరథ సంబంధం లేని నీళ్లు డైరెక్ట్ గా ఈ 10 టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మిషన్ భగీరథ మందిరా కలిపేది. నాణ్యత నీళ్లు వస్తున్నాయి, కాంప్లెక్స్ ఉన్నాయి కాబట్టి ప్యూర్ మళ్ళా మందిరాన్ని వచ్చే విధంగా కొత్త సాక్ష్యాన్ని ప్రతిపాదన సిద్ధం చేయమని అధికారులు చెప్పిన. దాని మీద దాదాపు మొన్న ఈ మధ్య కాలంలో నేను ఈ పనులను ఎందుకు ఈ సంగారెడ్డి మున్సిపాలిటీ ప్రజల కోసం అదనంగా మందిరా కింద కొత్త స్కీమ్, ఇప్పుడున్న స్కీమ్ కాక కొత్త స్కీమ్ ఎందుకు తీసుకున్నా అంటే ఈ మధ్య కాలంలో కొన్ని రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించే క్రమంలో సంగారెడ్డి మున్సిపాలిటీలో సంబంధించినటువంటి ఇంకా అదనంగా నిధులు తీసుకోవాలి, ఇంకొక 50 ఏళ్ళకు సరిపడా డిజైన్ తయారు చేయాలి, భవిష్యత్తులో చెయ్యాలి. అధికారంలో మనం ఉన్నా లేకపోయినా, నేను పర్సనల్ పవర్ ఉన్నా లేకపోయినా ఓవరాల్గా ఇది చేసి పెట్టడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మన ఇంట్లో ఉపయోగించాలి అనే దాని మీద ఇదంతా చేస్తున్నాం. ఓట్ల రాజకీయాలకు మందిరానికి సంబంధం లేదు. నేను ఊరు కాబట్టి నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఎమ్మెల్యే ఉంటే చేయాలి, లేకపోతే చేయదు అనే కాన్సెప్ట్ పనిచేయలేదు. నేను ఊరు కాబట్టి సంగారెడ్డి టౌన్ కాబట్టి చేస్తున్నాను. అట్లాంటి సంగారెడ్డి టౌనే కాదు, సదాశివం కూడా చేస్తున్నాను. అక్కడ ఆ ఊరాన్ని అక్కడ చేసుకోలేదు కాబట్టి నేను చేసి పెడుతున్నాను. అక్కడ ఈ ఊరు కూడా ఈడ కూడా చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు రిపోర్ట్ ఎవరు ఇస్తారు నాకు? ఇప్పుడు మీరు ప్రాజెక్టు కాస్ట్ ఏంటి? ఇప్పుడు కొత్త వల్ల ప్రాజెక్టు కాస్ట్ ఏంటి? కాస్ట్ లో ఏమేమి వచ్చినా పేరు దేనికి ఎంత అవ్వాలి, దేనికి ఎంత అవ్వాలి ఒకసారి చెప్పండి. ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? మైక్ దగ్గర పెట్టుకోవాలి, ఇంకా దగ్గర పెట్టుకోవాలి, మనకి మొత్తం అంతా 75 కోట్లతో కొత్త ప్రతిపాదన సంగారెడ్డి పట్టణ ప్రజల కోసము. గతంలో 230 కోట్లు నేను చేసిన పని కాక మళ్ళా అదనంగా 175 కోట్ల రూపాయలతో సంగారెడ్డి పట్టణ ప్రజలకు గంటన్నర మంజిరా నీళ్లు, ప్యూర్ మంజిరా నీళ్లు ఫిల్టర్ ఇవ్వడానికి ప్రతిపాదనలో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అధికారులు మీరు తయారు చేయడం జరిగింది. రైట్, దీంట్లో భాగంగా మనకు ట్యాంకులు ఎంత వస్తున్నాయి? ట్యాంక్ వచ్చేసి సార్ అదనంగా ట్యాంకులు ఎంత వస్తున్నాయి? ఇప్పుడున్న 12 ట్యాంకులు కాక అదనంగా ఇంకా టౌన్ లో కొత్త కాలేజీలో అదనంగా 8 ట్యాంకులు వస్తున్నాయి. ఓకే, కొత్తగా డిస్ట్రిబ్యూషన్ లైన్స్, కొత్త కాలేజీ పాత కొత్త మనం మిస్ అయ్యేది ఎన్ని కిలోమీటర్లు తీసుకుంటున్నాం? ట్యాంకుల కాస్ట్ ఉందా? ట్యాంకుల కాస్ట్ ఉందా? ఎంత ఉంది ట్యాంకుల కాస్ట్? ఒక్కో ట్యాంక్ ఎంత? ఆదర్శంలో లాస్ట్ ఎంత? లాస్ట్ వచ్చేసి అట్లా మొత్తం 8 ట్యాంకులకు సంబంధించి ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్ 2-2.5 కిలోమీటర్లు ఎంత అవుతుంది?
15 కోట్లతోటి 20 ట్యాంకులు వస్తాయి. 15 ట్యాంకులతోటి 15 కోట్లతోటి ట్యాంకులు కడుతున్నారు. ఓకే. డిస్ట్రిబ్యూషన్ లైన్స్ టౌన్ ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఎక్కడెక్కడ వస్తుంది ఏరియా వచ్చేసి ఈ ఆపరేషన్ దగ్గర ఉంది సార్. తర్వాత మాస్టర్ మైండ్స్ ఈ యూనివర్సిటీ దగ్గర చదువుకున్నాడు సార్. ఫస్ట్ వచ్చేసి మనకు 1300 కిలోమీటర్స్ ఏం చేస్తారు ఆపరేషన్ వరకు వస్తుంది సార్. దీనికి సంబంధించి మళ్ళీ నెట్వర్క్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మీరు అంటే నేనేమంటానంటే ఇప్పుడు ఓన్ ఫెడరల్ ఇప్పుడు కడుతున్నావా, కంప్లీట్ కొత్త ఫెడరల్ ఎక్కడ కడుతున్నావా? ఇప్పుడు మనకు మంచిగా రిజల్ట్ దగ్గర తీసుకున్నాం. ఇది రాజంపేట దగ్గర ఫెడరల్ చెప్పింది ఇంటేక్ వెళ్ళి మంచిగా లోపల తీసుకుంటాం. దాని కాస్ట్ ఎంత వస్తుంది? 5 కోట్లతో అదనంగా ఇంకో ఇంటేక్ వెళ్ళి ఇంటేక్ డ్యామ్ లోపల తీసుకుంటున్నాం. ఓకే. ఫెడరల్ ఎక్కడ తీసుకుంటున్న రాజంపేట దగ్గర కదా అక్కడ వస్తుంది. పాత ట్యాంక్ బండ్ పక్కన తీసుకుంటున్నాము. పాత దాని పక్కన తీసుకుంటున్నాము. కాస్ట్ ఎంత వస్తుంది? ఫెడరల్ 10 కోట్లతో తీసుకుంటున్నాం. ఓకే. సంపు తీసుకుంటామా? సంపు కావాలి కదా. ట్యాంక్ సంపు ఎంత? సంపు 1800 కిలోమీటర్ల కెపాసిటీ తోటి 3.5 కోట్లతో సంపు కూడా తీసుకుంటున్నాం. ఓకే. ఓకే. కంప్లీట్ గా మొత్తం ఫుల్ సెటప్ సార్. ఇది వచ్చింది. ఎన్ని కిలోమీటర్లు సంగారెడ్డి టౌన్ లో ఎన్ని కిలోమీటర్ల పైప్ లైన్ తీసుకుంటున్నాము? ఆ కాలుష్యం ఏమైనా ఐడెంటిఫికేషన్ జరిగిందా? జరిగిన కాడికి చెప్పండి. నూతనంగా 50 కిలోమీటర్ల వరకు పైప్ కొత్త నూతనంగా న్యూ కొత్తగా డిస్ట్రిబ్యూషన్ లైన్ చేయడానికి 50 కిలోమీటర్లు తీసుకుంటాం. మొత్తం ఏరియా పీరియడ్ ఐడెంటిఫికేషన్ ఉందా? చదువు పీరియడ్ 1940 అవసరం 1100 కిలోమీటర్లు చేస్తారు కాబట్టి ఆదర్శ పీరియడ్ తర్వాత మాస్టర్ మైండ్స్ ఈ టెక్నో స్కూల్ దగ్గర సార్. తర్వాత శ్రీనగర్ ఎంఎస్టీ వాటర్ ప్యూరిఫై దగ్గర. తర్వాత రాజీవ్ పార్క్ లో 2 వస్తున్నాయి సార్. 1300 ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మనకు ఓవరాల్ గా 50 కిలోమీటర్లు ఉంది సార్. కాలేజ్ సపరేట్. తర్వాత రెవెన్యూ కాలనీలో ఇంకో 1500 కిలోమీటర్లు వెళ్ళేస్తారు కాదు దాని డిస్ట్రిబ్యూషన్. ఓకే. తర్వాత సాయంకాలం లో ఉంది సార్. తర్వాత చింతపల్లికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ చింతపల్లి. సరే. ఓకే. 50 కిలోమీటర్లు తీసుకున్నాము. రేపు ఇంకా అదనంగా మీరు ఇంకా డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కావాలని ప్రపోజల్ చేస్తే మనం పెంచుకోండి. దీంట్లో నేను సేమ్ లేదు ఇప్పుడే డిజైన్ లో ఇప్పుడే పెట్టాలి. సీఎం గారి కంటే ముందు మీకు 1 వీక్ టైం ఉంది. ఇవన్నీ ఇంకా మీకు వచ్చే మే 5 తారీఖు టైం 5వ తారీఖు లోపల చిన్న సబ్మిషన్ మనం ఎంత లోపల తీసుకున్నాం చూసి ఇంకేమైనా ల్యాబ్స్ ఉంటే రాసి సబ్మిట్. రైట్. అంతే కదా. రైట్. శ్రీనివాస్ ఇంతే కదా మీకు ఇట్లే కదా చేసేది. ఇది క్లియర్ కదా. 175 కోట్ల ప్రాజెక్ట్ ఇప్పుడు ఇది ఇంటర్నల్ మన టౌన్ లో సార్ 25 crores డబ్ల్యూటీపీ ప్లాంట్ ఇన్ మంచిగా రిజర్వాయర్ అది సపరేట్ చేసుకుంటాం. అది ఇంకా వేరే ఉంది. సపరేట్ సార్ మొత్తం 195 crores. అచ్చా టోటల్ 195 అది సపరేట్ ఉందా? అదే వేసి ఇంగ్లీష్ సేమ్ సార్. ఇందులో కొంత ఎక్కడ ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి గుంతలు? మీకు కొంతది. ఓకే. పాత ఖర్చు బాగా పాత టౌన్ ఎక్కడైనా గుంతలు ఉన్నాయా? ఎందుకు అక్కడ కారణం ఏంటి? ఎక్కడంటే అసలు ఆ రోజు గుంతలు లేవు కదా. ఎందుకు వచ్చినాయి గుంతలు? ఎందుకు వచ్చినాయి 10-12? మన గుంతలను ఎక్కడ ఉంచొద్దు కదా శ్రీనివాస్. అది పైకి ఇస్తే వస్తుంది. లేదు చేయొద్దు. అట్లా చేస్తే ఏమవుతుందంటే ఒక 10 మంది గుంతలు పెట్టినా మిగతా ఫోర్స్ కాదు. వాళ్ళు గుంతలు ఎప్పి పెట్టుకుంటారు. ఎక్కడ కూడా టౌన్ లో మీరు ఎక్కడెక్కడైతే గుంతలు ఇప్పుడు ఉన్నాయి ఆ గుంతలు మొత్తం తిరగండి. అసలు ఆ గుంతలు ఎందుకు పెట్టిర్రు? నీళ్లు రాగా గుంతలు పెట్టిరా లేదు అదనంగా నీళ్ళ కోసం గుంతలు పెట్టిరా?
కన్సిడర్ చేసుకోండి. మనకు మిషన్ భగీరథ లైన్ పెట్టిన తర్వాత గుంతలు చేసినాడు సార్. మిషన్ భగీరథ లైన్ ఫస్ట్ మంజరా నీళ్ళు వస్తుండే అక్కడ బాబానగర్ లో మంజరా నీళ్ళు వస్తుండే ఫస్ట్. మిషన్ భగీరథ లైన్ కలిపినారు కదా, అప్పుడు నీళ్ళు వస్తలేవో అని గుంతలు చేసినారు. దాని తర్వాత కొన్ని ఉన్నాయి. ఎక్కువ రోడ్ మిషన్ భగీరథ చేసిన తర్వాత వచ్చినాయి. సరే, గుంతలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫికేషన్ చేయండి అన్ని వాసులలో. బాలాజీ నగర్ అన్ని నీళ్ళు ఎక్కుతలేవు, వాటర్ వస్తలేవు. లైన్ మొత్తం గుంతలు గుంతలు కొట్టుకున్నాయి. మళ్ళీ సన్ రైజ్ ఆల్సోనైతే నీళ్ళే వస్తలేదు, ఎక్కుతలేవు. ఆడ కూడా సరే, ఏదున్నా అర్థమైంది. ఈ 10 ఏళ్ల కాలంలో, ఈ 10 సంవత్సరాల్లో మన దగ్గర నేను పర్సనల్ గా చూసి అంత ఫోటోలో నా తెలియదు కాబట్టి చూడలేదు. నేనేమంటున్నానంటే మిషన్ భగీరథ ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మిషన్ భగీరథ వచ్చిన తర్వాత సంగారెడ్డి మంజీరా నీళ్లు డిస్టర్బెన్స్ అయిపోయింది. చాలా ప్రాంతాలు నీళ్లు నాణ్యత నీళ్ళు వస్తుంది తెలుసామండి. నేను అందుకే ఈ కొత్త ప్రాజెక్టు ఈ 200 కోట్ల న్యూ డిజైన్ ఎందుకు చేస్తున్నా అంటే అక్కడక్కడ నేను 10 ఏళ్ళ లేని, నేను 10 ఏళ్ళు ఫీల్ అయ్యాను కాబట్టి 10 ఏళ్ళ జరిగిన నష్టాన్ని పూడ్చడానికి నేను మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ 200 కోట్ల ప్రతిపాదనతో కొత్త కాంగ్రెస్ పైప్ లైన్లు లేని మొత్తం కొత్త పాత అన్ని కవర్ చేసుకుంటూ చిన్న గుంత కూడా ఈ మధ్యన గుంతలు ఏమైనా కొట్టుకుంటూ అవి కూడా పూడ్చుకుంటూ గ్రౌండ్ మీద నీళ్లు వచ్చే డీజల్ అదే ప్లాన్ చేసుకోండి. ఏమంటున్నారు? మరి ఇంకోటి ఏంటంటే సంగారెడ్డి టౌన్ లో మిషన్ భగీరథ సంబంధించిన నీళ్లకు సప్లై సంబంధం లేకుండా ఓన్ గా డైరెక్ట్ గా మంజీరా వాటర్ ఫిల్టర్ చేసుకొని గతంలో నేను ఉన్నప్పుడు ఎట్లా చేసినో అట్లా చేసే విధంగానే ఇప్పుడు డిజైన్ చేస్తున్నారు 200 కోట్లతో సంగారెడ్డి టౌన్ ప్రజల కోసం. కాబట్టి ఇది కూడా ఏంటంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన క్రమంలో అవి ప్రతిపాదన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలి, రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి దానికి సాంక్షన్ తెచ్చి దాని కూడా వాడతా. ఇది కూడా ఏంటంటే నాకు ఇంకా మనకు 2.5 సంవత్సరాలు గవర్నమెంట్ టైం ఉంది. ఈ 2.5 కాక అంటే ఇంకొక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన సాంక్షన్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ సాంక్షన్ తీసుకొని టెండర్లు పిలిచి సాంక్షన్ 2-3 నెలలు, టెండర్ 3 నెలలు టైం తీసుకొని 6 నెలల టెండర్లు సాంక్షన్ టెండర్లను పూర్తి చేసి కొత్త సంవత్సరం అంటే ఈ 6 నెలలు ఇవన్నీ పూర్తి చేసుకోండి అని నా ఆలోచన, నా ప్రయత్నం చేసి 2027 లో జనవరి ఫిబ్రవరిలో పనులు స్టార్ట్ చేసుకొని ఒక 1 ఇయర్ లో అంటే 2028-29 వరకు మళ్ళీ ముఖ్యమంత్రి గారిని తీసుకొని ఇనాగరైజ్ చేసే విధంగా ఇది నా యొక్క ప్రయత్నం అని మీకు పబ్లిక్ తెలియజేస్తుంది. శాంక్షన్ వస్తాయి, టెండర్లు అయితే వీలైనంత వరకు కవర్ చేస్తూనే ఉంటాం. ఇది మన ప్రయత్నం. ఇందులో సక్సెస్ కావడానికి నేను ఫుల్ టైం ఇచ్చి ఊరు ప్రజల కోసం, మీకోసం, అందరి కోసం నేను చేసే ప్రయత్నాన్ని మీరు ఇక అందరి దృష్టిలో ఉండాలని స్టెప్ బై స్టెప్ పెట్టాను. ఈ రోజు నేను మీతోటి సోమవారం ఒక మీటింగ్, మీ కమిషన్ చైర్మన్ మీరు మాట్లాడుకుంటారు, మంగళవారం బుధవారం సాటింపు ప్రజల అభిప్రాయాలు దరఖాస్తులు తీసుకుంటారు మున్సిపల్ ఆఫీస్ లో, మళ్ళీ లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఎంపీతో మీరు మాట్లాడుకుంటారు, వాళ్ళతో తీసుకోండి. 5వ తారీఖు లోపల డీటెయిల్ ఈ 200 దాకా అన్నాక ఎంత వస్తుందో అది కూడా తీసుకుని మీరు అంతా 2 కూర్చోవాలి. ఇది నాకు నచ్చింది.